జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఉక్కు బ్రిడ్జిని పీఎం మోడీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని దాదాపు 1500 crores కట్టారు. ఎంతో క్లిష్టమైన శివాలిక్ పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు ట్రైన్ నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్లాన్ దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు పూర్తయింది. భారత ఇంజనీరింగ్ అద్భుతమైన ఈ బ్రిడ్జిని మోడీ ప్రారంభించి ఫ్లాగ్ పట్టుకుని దానిపై నడిచారు. కట్రా నుండి కాశ్మీర్కి వందే భారత్ ట్రైన్ను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే అంజీ నదిపై నిర్మించిన దేశంలోనే తొలి కేబుల్ ట్రైన్ బ్రిడ్జి కూడా మోడీ ప్రారంభించారు. దీంతో పాటు త్రికుట పర్వతాల్లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే టూరిస్టులకు బేస్ క్యాంప్ అయిన కట్రాలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో మోడీ పర్యటించడం ఇదే ఫస్ట్ టైం. ఈ చీనాబ్ వంతెన ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైంది. భారత్ నెట్వర్క్తో ఇప్పుడు కాశ్మీర్ కూడా అనుసంధానమైంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనే మాట ఇప్పుడు నిజమైందని మోడీ అన్నారు.